ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. చాలా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతూ ఉంటారు జనాలు. పాపం మేము కూడా దానికి తగినటువంటి సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ కొన్నిటికి ఆధారమైనటువంటి గ్రంథాలు దొరుకుతూ ఉంటాయి. కొన్నిటికి మేము కూడా కొంత కాల్పనికమైన దృష్టితో, అంటే కొద్ది కాల్పనిక దృష్టి, మంచి పని కదా, మంచి మాట చెప్పడానికి కొద్దిగా మనం తడబాటు లేకుండా చెప్పుతున్నటువంటి భావనతో కూడా కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటాం. అయితే మరి ప్రస్తాంశంలో మనకి ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ ప్రశ్న. నన్ను, గురుగారు నాది పలానా నక్షత్రం, పలానా రాశి నాది, నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచిది అని అడిగారు. ఇది ఒక రకంగా మంచి ప్రశ్న అయినప్పటికీ ధర్మశాస్త్రంలో ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేయమని చెప్పింది. ఉపవాసము అంటే ఎప్పుడు కూడా నువ్వు భగవంతునితో ఎప్పుడు దగ్గర ఉండాలి, ఆయన దగ్గరగా నివసించాలి. ప్రతి క్షణం శ్రీమన్నారాయణ లేదా శివాయ నమః, శివ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి మనం. మరి ఇప్పుడు మనకి 12 రాసుల వారు అంటే ఏ రోజునన్నా మనం, అంటే కుజుడికి ఏ రోజు ఇష్టం ఆ రోజులలో దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం వల్ల జన్మజాతకంలో గ్రహదోషాలు కూడా నివారించబడి స్వామి అనుగ్రహం తొందరగా పొంది గ్రహదోషాల యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యక్షిప్రంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చును, అంటే క్షిప్ర ఫలితము పొందుకోవచ్చును అన్నటువంటి భావనతో కొంత మేము, అంటే నేను కొన్నిసార్లు ఆలోచించి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు స్వామిని దర్శనం చేసుకోవచ్చును. 365 రోజులలో కూడా స్వామిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించుకోవాలి, స్వామిని శరణం చేసుకోవాలి. కానీ ప్రత్యేకంగా మనం తిరుమల వెళ్తున్నప్పుడు, మన జన్మజాతక ప్రకారం వెళ్తున్నప్పుడు, మరి మీది ఒక రాశి ఉంటుంది, మీ ఆవిడ ఒక రాశి ఉంటుంది. అప్పుడు ఏం చేద్దాం? మీ పిల్లవాడిది ఒక రాశి, మీ అమ్మాయిది ఒక రాశి ఉంటుంది. అప్పుడేం చేద్దాం? కాబట్టి ఫలాని రాశి వాళ్ళు ఎప్పుడు దర్శనం చేసుకోవాలనేటువంటి భావనకి సమాధానం లేదు. అయినప్పటికీ కూడా నేను చెప్తాను కొన్ని విషయాల వరకు, మేము అంటే చెప్పే ప్రయత్నం, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా పాపం. ఇప్పుడు మేషము వృశ్చిక రాశి వారు తిరుమల దర్శనం ఎప్పుడు చేసుకుంటే మంచిది అని అడిగితే మంగళవారం శ్రేష్టం. మంగళవారం స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల నవగ్రహాల్లో కుజుడి యొక్క అనుగ్రహాన్ని, స్వామివారి దగ్గర కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని, కుజుడి యొక్క అంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకొని స్వామివారి యొక్క సంపూర్ణ దృష్టితో మనము మేష వృశ్చిక రాశుల వారు మంగళవారం కనుక దర్శనం చేసుకుంటే ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చాలా మంచి అనుకూలత అవుతుంది. జన్మజాతకమైనటువంటి గ్రహస్థితి అనుకూలంగా మారుతుంది. వృషభ తులా రాశుల వారు ఆ స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని శుక్రవారం చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీరు స్వామివారి నిజపాద దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. శుక్రవారం రోజున అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోండి. అవకాశం లేకపోతే స్వామిని కనీసం స్మరణ చేసుకుంటూ ఆయన పాదాలని మీరు స్మరణ చేయండి. కళలో, అంటే మీ కళ్ళను మూసుకొని ధ్యానంలో దర్శించండి స్వామివారి పాదాలు. ఎవరు? వృషభ తులా రాశుల వారు శుక్రవారం రోజున స్వామిని దర్శిస్తే మంచిది. ఇక మిథున కన్యా రాశుల వారు బుధవారం సర్వదా శ్రేష్టం. కాబట్టి బుధవారం రోజున మీరు స్వామిని దర్శనం చేసుకొని కళ్యాణోత్సవంలో పాలు పంచుకుంటే ఇంకా మంచిది. మిథున కన్యా రాశి వారు. నేను మళ్ళీ మిగతా వాళ్ళు కళ్యాణంలో పంచుకోవద్దా, శనివారం దర్శనం చేసుకోవద్దా, మళ్ళీ ప్రశ్నలకు వద్దు. ఇది చేసుకోండి అవకాశం ఉంటే. ఇప్పుడు ఇంటి యజమానిది మేషరాశి, మంగళవారం చేసుకోండి. ఇంటి యజమాని వృషభ రాశి, శుక్రవారం చేసుకోండి. ఇంటి యజమాని మిథున రాశి, బుధవారం చేసుకోండి. అలా అన్నమాట. ఇక్కడ మేష కన్యా రాశుల వారికి బుధవారం శ్రేష్టంగా చెప్పబడుతోంది. అంటే సింహరాశి వారికి ఆదివారం సర్వదా శ్రేష్టం. సూర్యనారాయణ స్వామిని ఆ స్వామిలో దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటి శారీరక దృఢత్వం, సమస్త కార్య విజయాన్ని పొందుకోవచ్చు. ఆదివారం సింహరాశి వారికి మంచిది. మరి కర్కాటక రాశి వారికి సోమవారం అద్భుతమైనటువంటి వారం. సోమవారం ఆ యొక్క పద్మావతి సమేత అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ చరణ దర్శనం మనకి మహద్భాగ్యాన్ని కలిగిస్తుంది, మానసిక చింతల్ని దూరం చేస్తుంది. కాబట్టి సోమవారం కర్కాటక రాశి వారు దర్శనం చేసుకోవాలి. కుంభరాశి వారు, మకర రాశి వారు స్వామికి ఇష్టమైనటువంటి వారం, శ్రీనివాసుడికి ఇష్టమైన వారం శనివారం. కాబట్టి ఆ వారంలో ఆయన్ని దర్శనం చేసుకోవడం మహద్భాగ్యము, ఆనందయుగం. మకర కుంభాలు శనివారం దర్శనం చేసుకుంటే సమస్త శనిగ్రహ పీడ తొలగిపోతుంది. అలాగే మరి మీన ధనుస్సు రాశుల వారు గురువారమే స్వామివారి దర్శనం చేసుకోవాలి.
గురువారం స్వామి దర్శనం మీకు అద్భుతం ఆనందాన్ని కలిగిస్తుంది. నీ యొక్క కృష్ణ పరమాత్ముడు తాను గురువుగా ఉంటూ నిన్ను సద్బుద్ధితో మంచి దారి వైపు మళ్లించగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముని మరొక అంశ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కనుక ఆయనని దర్శనం చేసుకుంటే ఆనంద స్వరూపుణ్ణి కరుణారా చూసుకోవడం విశేషమైనటువంటి ప్రయోజనాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు. అంటే ఇలా మనము ఈ రాసుల వారు ఈ రోజులనే కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ఉపవాసముగా ఉండాలి. అంటే ఆయనకి దగ్గరగా సమీపంలో ఉండాలి. కాబట్టి భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండాలి. కాబట్టి అన్ని రాసుల వారు అన్ని రోజులు వెళ్ళవచ్చు. విశేషంగా ఈరోజు వెళ్తే ఇంకొద్దిగా మనకి సంతృప్తి పొందుకునే అవకాశం ఉంటుందన్నటువంటి కేవలం ఇదొక రకమైనటువంటి మేము చేరిన పరిశోధన మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా ఈ రోజుల్లో వీలైతే వెళ్ళి ఆనందమే శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఇవే దర్శన భాగ్యాలు శ్రీశైల కాళహస్తీశ్వరుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ యొక్క ముక్కంటిని, ఆ యొక్క భ్రమరాంబికా సహిత మల్లికార్జునుడిని కూడా మనము ఈ రాశుల వారు ఈ రోజులలో కనుక దర్శనం చేసుకుంటే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇటువంటి మంచి మంచి విషయాలన్నటువంటి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి కదా. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయిస్తున్నారని, లైక్ చేసి షేర్ చేస్తున్నారని మనస్ఫూర్తి కోరుకుంటూ వితిన్ 6 monthsలో మనకి 1 million సబ్స్క్రైబర్స్ కావాలి. అదంతా మీ చేతుల్లో ఉంది అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారాలు.